భారతీయ రైల్వే కొత్త రూపు సంతరించుకుంది. కొత్త ట్రాక్లు, కొత్త రైళ్లు, స్టేషన్ల ఆధునీకరణతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తోంది. ముఖ్యంగా వందే భారత్ రైళ్ల రాకతో రైల్వే కొత్త ఫేజ్లోకి అడుగు పెట్టిందని చెప్పొచ్చు. వేగంగా ప్రయాణించడంతో పాటు ఆధునిక వసతులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇవి విజయవంతం కావడంతో ఈ కొత్త సంవత్సరంలో మరిన్ని సంస్కరణలు, కొత్త రైళ్లను తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ సమాయత్తమవుతోంది. వాటిల్లో వందే భారత్ స్లీపర్, వందే మెట్రో రైల్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వంటి కొత్త రైళ్లు ఉన్నాయి. ఇవి ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పూర్తిగా చైర్ కార్గానే అందుబాటులో ఉన్నాయి. ఇది దూర ప్రాంతం ప్రయాణించే వారికి కాస్త ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇది ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండటంతో పాటు వేగంగా ప్రయాణించే వీలుంటుంది. దీని వేగం రాజధాని ఎక్స్ప్రెస్ సామర్థ్యాలను అధిగమించి 160 mph వరకు వేగాన్ని సాధించేలా రూపొందింది. మెరుగైన యాక్సిలరేషన్ వేగాన్ని కలిగి ఉంది. కుదుపుల్లేని రైళ్లను నిర్ధారిస్తుంది. ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు వేగవంతమైన ప్రయాణ ఎంపికలను అందించడంలో కీలకం కానున్నాయి. సుదూర ప్రాంతాల మధ్య సమర్థవంతమైన కనెక్టివిటీ అవసరాన్ని ప్రస్తావిస్తుంది. అంతేకాకుండా రైలులో LCD డిస్ప్లేలు, CCTV కెమెరాలు, వాక్యూమ్ ఎవాక్యుయేషన్ సిస్టంతో కూడిన మాడ్యులర్ టాయిలెట్ వంటి అల్ట్రా మోడర్న్ ఫీచర్లు ఉన్నాయి. అర్బన్ ప్రాంతాలకు, లోకల్ ప్రయాణాలకు అనుకూలంగా వందే మెట్రో రైళ్లను తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. 300 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు వందే మెట్రో ప్రీమియం పేరిట వీటిని తీసుకురానుంది. 130 mph వేగంతో ఫుల్లీ ఎయిర్ కండిషన్ ప్రయాణం కోసం దీనిని తయారు చేస్తున్నారు. ICF చెన్నైలో ఈ కోచ్లను తయారు చేస్తున్నారు. ఒక్కో కోచ్లో 100 మంది ప్రయాణికులు కూర్చునేలా, మరో 200 మంది నిలబడి ప్రయాణించడానికి వీలుగా దీనిని రూపొందించారు. వీటిల్లో సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఆధునిక సౌకర్యాలను తీసుకొచ్చారు. CC కెమెరాలు, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టంతో కూడిన LCD డిస్ప్లేలు, ఏరో డైనమిక్ గా డిజైన్ చేసిన డ్రైవింగ్ ఎండ్లు, సీల్డ్ గ్యాంగ్వేలు, తేలికపాటి కుషన్ సీట్లు మంచి ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.